నిన్న అంటే ఇంకా ప్రభుత్వం రేపో మాపో డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఆపద్ధర్మంలోకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంచెం పాలనలో స్పీడప్ పెంచారన్నమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా నిన్న కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో రుణమాఫీ మీద విధి విధానాల మీద చర్చ జరిగిందనమాట లోతుగా. ఒకవేళ ఈ రుణమాఫీతో కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వస్తే అయిపోయి మళ్ళీ క్లీన్ స్వీప్. వైనాట్ 175, వైనాట్ 25-25 జరిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తా అని చెప్పి గతంలో చేయకుండా జనాల మీదనే రుద్దిన పరిస్థితి చూసినాం కదా. డ్వాక్రా మహిళలను మోసం చేసిన తీరు, రైతులను మోసం చేసిన తీరు 2014 ఎన్నికల్లో చెప్పిండు కదా. బంగారంకి మీద తీసుకొచ్చిన రుణాలని కూడా మాఫీ చేస్తామని చెప్పి అన్నిటికీ ఎగనామం పెట్టిండు. ఇప్పుడు వైఎస్ జగన్ ఏంటంటే విధి విధానాలు అసలు ఎట్లా చేయగలం, ఒకవేళ హామీ ఇస్తే ఎట్లా నెరవేర్చగలం, ఎన్ని రోజులు నెరవేర్చగలం అన్నది పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేస్తున్నారు అనమాట. ఇది ట్రంప్ కార్డ్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో. వాళ్ళేమో పొత్తులు ఎత్తుల దగ్గరనే ఆగిపోతే ఈయననేమో ఇంకా ప్రజలకు ఏ రకంగా మేలు చేయొచ్చు. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా, ఇప్పుడున్న నవరత్నాలను కంటిన్యూ చేస్తూనే మరికొన్ని ఆకర్షణీయమైన పథకాలతో వస్తే కనుక ఎట్లుంటుంది అన్నది ఆలోచిస్తున్నారు అనమాట. దీంతోపాటు ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఇంప్లిమెంట్ అయింది, కర్ణాటకలో అయింది, ఢిల్లీలో అమలు చేస్తున్నారు, మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా చేస్తున్నారు. అంటే తెలంగాణలో కర్ణాటకలో మాత్రం కొంత నెగిటివిటీ వచ్చింది దాని మీద. ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తే మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా ఎట్లాంటి ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది అనేది చర్చిస్తున్నారు అనమాట. వీటన్నింటి మీద కనుక ఒక కంక్లూజన్కి వస్తే రేపు ఎన్నికల్లో ఇవే 2 బలమైన హామీలు అయితే ప్రతిపక్షాలు ఈ దెబ్బతో అవుట్ అయ్యే అవకాశం ఉందన్నమాట.